కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లోక్సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్ ను ప్రవేశపెట్టి ప్రసంగాన్ని పూర్తి చేశారు. పలు రంగాలకు కేటాయింపుల గురించి వెల్లడించారు. ముఖ్యంగా బీహార్ పై వరాల జల్లు కురిపించారు. కానీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ఎలాంటి ప్రత్యేక పథకాలను ప్రకటించలేదు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో బీహార్ జేడీయూతో పాటు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపీ కూడా కీలక భాగస్వామి అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి కేటాయింపులు జరగలేదని, అధికారంలో కీలకంగా ఉన్న ఏపీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జయరాం రమేష్ పేర్కొన్నారు. ఏడాది తర్వాత బీహార్ లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఇది సహజం. అయితే ఎన్డీఏకు మరో మూల స్తంభం అయిన ఆంధ్రప్రదేశ్ ను ఎందుకు చాలా దారుణంగా విస్మరించారు అని జయరాం రమేష్ ఎక్స్ ద్వారా ప్రశ్నించారు. ఆ తర్వాత వరుస ట్వీట్లతో బడ్జెట్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ 4 సంక్షోభాలతో కొట్టిమిట్టాడుతున్నది. స్థిరమైన వాస్తవ వేతనాలు, వినియోగదారులకు ఇబ్బందులు, ప్రైవేట్ పెట్టుబడుల మందగమన రేట్లు, సంక్లిష్టమైన జీఎస్టీ విధానం అంటే వస్తువులు మరియు సేవలపై పన్నులు, ఈ జబ్బులను పరిష్కరించడానికి బడ్జెట్ ఏమీ చేయలేదు. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఉపశమనం ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి అని జయరాం రమేష్ పేర్కొన్నారు. ఇక తాజా బడ్జెట్ లో బీహార్ కు ప్రత్యేక కేటాయింపులు చేశారు. బీహార్ లో మఖానా బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. మఖానా వ్యాపారం కోసం రైతుల సౌకర్యార్థం ఈ బోర్డు పనిచేయబోతుంది. అలాగే బీహార్ లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 ఎకరాలకు ప్రయోజనం చేకూర్చే వెస్ట్రన్ కోసీ కెనాల్ కు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఇక బీహార్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. అలాగే ఐఐటి పాట్నాను కూడా విస్తరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేందుకు బీహార్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం బీహార్ లో జేడీయూతో కలిసి బీజేపీ అధికారాన్ని పంచుకుంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో జేడీయూ కీలక భాగస్వామి. బీహార్ కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ను పక్కన పెట్టిన కేంద్రం బడ్జెట్ లో మాత్రం కీలక కేటాయింపులు చేసింది. బీహార్ లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.